ఒకసారి ఈ అక్కయ్య ఏ విధంగా గప్పాలు కొడుతుందో వినండి. స్మగ్లింగ్ లాంటివి మన వాళ్ళకి నచ్చుతాయి. ఇలాంటి పొలిటికల్ అనేవి నచ్చవు మనందరికి. సొసైటీ యూసేజ్ మన వాళ్ళకి నచ్చట్లేదు. పుష్ప అనేది స్మగ్లింగ్ అవన్నీ రౌడీ కంటెంట్ అనేవి చాలా నచ్చుతున్నాయి. ఇలాంటివి నచ్చట్లేదు. చూశారు కదా, స్మగ్లింగ్ సినిమాలు అయితే నచ్చుతాయి, ఇలాంటి పాలిటిక్స్ సినిమాలు అయితే నచ్చాయి అని చెప్పి ఈ అక్కయ్య అయితే గప్పాలైతే కొడుతోంది ఫ్రెండ్స్. అసలు ఈ అక్కయ్యకి ఎవరు ఈ విధంగా చెప్పి పంపించి ఈ విధంగా అల్లు అర్జున్ని తక్కువ చేసి మాట్లాడు, రామ్ చరణ్ ని హైలైట్ చేసి మాట్లాడు, సింపతి ఈ విధంగా రామ్ చరణ్ మీద చూపించి మాట్లాడు అని చెప్పింది ఎవరో ఏమో తెలియదు, కానీ మరి ఈమె ఈ విధంగా మాట్లాడడం ఏదైతే ఉందో ఇది ముమ్మాటికి తప్పు ఫ్రెండ్స్. ఎందుకు అంటే 2 పాయింట్లు అయితే నాకు అర్థమయ్యాయి దేనిపైన. అవి ఏంటి అనేటువంటిది అయితే ముందు ముందు చెప్తాను, వినండి. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, ముందు సినిమా బాగుండాలి. అది పాలిటిక్స్ అయినా స్మగ్లింగ్ అయినా అదే సినిమా స్క్రీన్ పైన చూస్తుంటే అరే ఇంకా కొంచెం సేపు చూడాలి చూడాలి అనేటువంటి ఫీలింగ్ మన లోపలైతే రావాలన్నమాట. కానీ గేమ్ చేంజర్ విషయంలో మాత్రం అస్సలు కలగలేదు. ఎందుకు అంటే స్క్రీన్ పైన చూస్తున్నప్పుడు పాలిటిక్సే అయినా అరే ఇంకా ఎప్పుడు అయిపోతుంది అసలు సినిమా, ఎప్పుడు గెంగేద్దాం థియేటర్ బయట నుంచి అనేటువంటి ఫీలింగ్ అయితే జనాలలో అయితే ఈ గేమ్ చేంజర్ సినిమా చూస్తున్నప్పుడు అయితే ప్రతి ఒక్కరికి అయితే కలిగింది ఫ్రెండ్స్. కానీ ఈ పుష్ప 2 సినిమా చూసిన వాళ్ళు కూడా ఏమన్నారు అంటే, మన అల్లు అర్జున్ గారి యాక్టింగ్ బాగుంది, అలాగే సుకుమార్ డైరెక్షన్ కూడా బాగుంది, సినిమా తీస్తే ఈ విధంగా తీయాలి, ల్యాగ్ ఉన్నా సరే కానీ ఎక్కడ కూడా బోరింగ్ అనిపించకుండా తీయాలి అని చెప్పి నాకైతే అనిపించింది ఫ్రెండ్స్. నాకే అనిపించడం కాదు, జనాలు కూడా అన్నారు ఆ విధంగా బాగుంది సినిమా అని. అలాగే సినిమా కూడా బాహుబలి 2 రికార్డ్స్ ని బ్రేక్ చేసి దంగల్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటే సెకండ్ ప్లేస్ లో బాహుబలిని బ్రేక్ చేసి 2వ స్థానంలో ఈ పుష్ప 2 అయితే నిలిచిందన్నమాట. అండ్ ఇక ఈ పుష్ప 2 సినిమాకి పెద్ద ప్లస్ ఏంటి అంటే మన అల్లు అర్జున్ కు ఉన్నటువంటి ఫ్యాన్ బేస్ అన్నమాట. ఏ రేంజ్ లో ఉంది అంటే ఆ రేంజ్ లో ఉంది. ఎందుకంటే అతన్ని బాగా ట్రోల్స్ చేశారు, ఇది చేశారు అది చేశారు, కానీ అతని యాక్టింగ్ తోటి అయితే దుమ్ము దులిపాడనమాట సినిమాలో యాక్టింగ్. కానీ గేమ్ చేంజర్ లో చూసుకున్నట్లయితే మన శరణం అన్నయ్య ఏం యాక్టింగ్ చేశాడు అసలు, అది ముందు ఈ అక్కయ్య మాట్లాడితే బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకు అంటే ఈ విధంగా అల్లు అర్జున్ అనేటువంటి వ్యక్తిని ఈ విధంగా తక్కువ చేసి మాట్లాడడం ఏదైతే ఉందో అది చాలా అంటే చాలా పెద్ద తప్పు ఫ్రెండ్స్. ఎందుకు అంటే అల్లు అర్జున్ ఎవడి సపోర్టు లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి తన సత్తా ఏంటో తన యాక్టింగ్ ఏంటో ప్రజలకి చూపిస్తున్నాడు. కానీ శరణమన్నయ్య విషయానికి వస్తే ఆ విధంగా కాదు. కెరియర్ స్టార్టింగ్ నుంచి చాలా అవమానాలు ఎదుర్కొని తన అయ్య అనేటువంటి చిరంజీవి గారితోటి సపోర్ట్ తోటి ఇండస్ట్రీలోకి వచ్చి ఇప్పుడు చలామణి అవుతున్నాడు. కానీ మన అల్లు అర్జున్ అన్నయ్య ముందు ఎలాంటి సపోర్టు లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి అల్లు అర్జున్ ముందు ఎవరు పనికి రారు అనేటువంటిది అయితే నా ఫీలింగ్ ఫ్రెండ్స్. ఎందుకు అంటే ఎలాంటి సపోర్ట్ లేకుండా వచ్చిన వాళ్ళు అరుదుగా ఉంటారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరు అంటే నాని, రవితేజ అంకుల్ అండ్ మన అల్లు అర్జున్ అన్నయ్య, ఇలాంటి వాళ్ళు అరుదున ఉంటారు అక్కడక్కడ ఎవడి సపోర్టు లేకుండా వచ్చిన వాళ్ళు. కానీ ఈ అక్కయ్య ఈ విధంగా అల్లు అర్జున్ని తక్కువ చేసి రామ్ చరణ్ అన్నయ్య మీద సింపతి తెప్పించి ఈ విధంగా థియేటర్ బయట మాట్లాడడం ఏదైతే ఉందో అదైతే నాకైతే అస్సలు నచ్చలేదు ఫ్రెండ్స్. అలాగే అల్లు అర్జున్ అన్నయ్య ఫ్యాన్స్ కి కూడా ఎవరికి కూడా ఈమె మాట్లాడడం ఏదైతే ఉందో ఎవరికి కూడా నచ్చలేదన్నమాట. అండ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఈ అక్కయ్య మాట్లాడే వీడియోని పట్టుకొని కూడా బాగా అంటే బాగా తిడుతున్నారన్నమాట కింద కామెంట్ సెక్షన్ లో. ఏమని అంటే మీలాంటి పేడ్ బ్యాచ్ వచ్చి చాలా మంది మురుగుతారు థియేటర్ బయట అల్లు అర్జున్ని తక్కువ చేసి అని
కామెంట్స్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. అదే కాకుండా ఈ అక్కయ్య మాట్లాడుతూ కూడా ఎగిలా పట్టుకుంటూ అయితే మాట్లాడుతోంది ఫ్రెండ్స్. ఈ అక్కయ్య వెనుక కూర్చున్నటువంటి అమ్మాయి అయితే ఇంకా ఎక్కువ ఈగలా పడుతుంది అనేటువంటిది అయితే చెప్పుకోవచ్చు అన్నమాట. అసలు ఇది చూసిన తర్వాత నాకైతే చాలా అంటే చాలా బీపీ లేచింది ఫ్రెండ్స్. ఎందుకురా నాయన ఇంకా ఎన్ని రోజులు అల్లు అర్జున్ అన్నయ్య మీద ఈ విధంగా ఏడుపులు అనేటువంటిది అయితే నాకైతే చాలా బాధగా అయితే అనిపించింది ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి? అల్లు అర్జున్ని ఈ విధంగా తగ్గించి మాట్లాడినందుకు మీకు కోపం వస్తుందా రాదా అనేటువంటిది కూడా డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి. ఎందుకంటే ఒక సపోర్ట్ లేని వ్యక్తి ఇండస్ట్రీలోకి వస్తే ఈ విధంగా మళ్ళీ మళ్ళీ అతన్ని ట్రోల్ చేయడం ఏదైతే ఉందో అది ముమ్మాటికి తప్పు అనేటువంటిది కూడా కింద కామెంట్ చెయ్యండి. అలాగే ఇలా సపోర్ట్ లేని వారు ఫిలిం ఇండస్ట్రీలోకి వస్తే కొంచెమైనా మనం సపోర్ట్ చెయ్యాలి. కానీ ఈ విధంగా కొంతమంది పేడ్ బ్యాచ్ తోటి సపోర్ట్ చేపించుకున్నటువంటి ఇలాంటి హీరోలనైతే సపోర్ట్ చెయ్యొద్దు అనేటువంటిది అయితే నా ఒపీనియన్ ఫ్రెండ్స్. ఎందుకు అంత పగ అల్లు అర్జున్ మీద అనేటువంటిది అయితే నా క్వశ్చన్ మార్క్ అన్నమాట.